ఎంతో వైద్యం చేయడం మనందరికీ తెలుస్తుంది. మీకు కలిగించే అవకాశాలు నాకు సందర్భాల్లో లేని ప్రజలకి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి రెగ్యులర్గా అంటే ఒకరోజు ఆ వైద్య శిబిరం సరిపోదు, నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి రెగ్యులర్గా మనం వైద్య శిబిరాలు అందించి ఎక్కువ మంది డాక్టర్లు కూడా అక్కడ ఇంట్రెస్ట్ ఒకళ్ళు ఇద్దరు రెగ్యులర్గా నడిపితే కొంతమందికి డబ్బులు పెట్టుకుని హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకోలేని వాళ్ళు సంకోచం లేకుండా నేను వస్తాను. ఇంకా మీరు ఎవరైనా వస్తే మా హాస్పిటల్ నుంచి ఇంకా అదర్ డాక్టర్స్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పారు. అట్లా వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అనుకోకుండా ఈరోజు వేరే మీటింగ్ ఉండడం వల్ల ఇతర డాక్టర్లు రావట్లేదు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి ఆయన మొదటి నుంచి వస్తాను వచ్చారు. ఆయన ఫస్ట్ మన క్యాంప్ రావడం కూడా జరిగింది. పేరిట ఈరోజు ఉయ్యూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజాసేవ చేయడం అనేది మధుసూదన్ రావు లాంటి వాళ్ళు ఆదర్శంగా నిలిచి చూపించారు. వారి యొక్క వర్ధంతుల సందర్భంగా ఈ ప్రజల ఉయ్యూరు ఏరియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పి జ్ఞాన విజ్ఞాన వేదిక కేఎంఆర్ మెమోరియల్ లీగల్ ఫోరం భావించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ అనేక మంది డాక్టర్ల సహాయంతో అనేక రకాలైన స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాకినేని రామారావు గారి ట్రస్టు ఇంకా ఇతర ఆయుష్ ఇట్లా ఇతర వైద్యులు కూడా రావడం జరిగింది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ విధంగా ఈరోజు వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు వైద్యం అనేది చాలా ఆకాశంలో ఉన్నది. కాబట్టి పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండటం కోసమనే ఉద్దేశంతో మన పుత్తూరి సురేష్ గారు మన ఎందుకు దయ ఉంచి కే మధుసూదన్ గారి పేరు మీద అదేవిధంగా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఖర్చు చేసి నిర్వహిస్తూ ఉన్నాడు. దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుని జయప్రదం చేస్తే మంచిగా ఉంటుంది. అందుకో